చైనా భారత్కు శత్రువు కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాహుల్ గాంధీని పిట్రోడా అనుసరిస్తున్నారని బీజేపీ మండిపడగా ఆయన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత పార్టీని మరోసారి ఇరకాటంలోకి నెట్టారు. తాజాగా చైనా విషయంలో తన పార్టీ వైఖరికి భిన్నమైన వాదనలు వినిపించారు. భారతదేశం చైనాను శత్రువులా చూడొద్దని శ్యామ్ పిట్రోడా అన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందన్న ఆయన ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. మొదటి నుంచి చైనాతో భారత్ అనుసరిస్తోన్న ఘర్షణాత్మక వైఖరి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇది చైనాతో పాటు ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందన్నారు. అమెరికా చైనాను తరచూ శత్రువుగా పేర్కొంటూ భారత్ కు కూడా అదే అలవాటు చేస్తోందని ఆరోపించారు. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ చైనాను సమర్థిస్తూ మాట్లాడటం వల్లే ఆ పార్టీ నేతలు ఆయన బాటలో నడుస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలు దేశ ప్రతిష్ట, దౌత్యం, సార్వభౌమత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని ఆయన పేర్కొన్నారు. గల్వాన్ లోయలో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడిన భారత అమరవీరులను అవమానించడమేనని తెలిపారు. అటు పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు. మన విదేశాంగ విధానం, సరిహద్దు భద్రత, ఆర్థిక వ్యవస్థకు చైనా సవాళ్లు విసురుతూనే ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు. చైనా వైఖరిని కాంగ్రెస్ తరచూ తప్పుపడుతూనే ఉందన్న ఆయన ప్రధాని మోదీ మాత్రం తమ వాదనలు తోసిపుచ్చుతూ వస్తున్నారని ఆరోపించారు.